ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో మనం చూసినట్టయితే ఇది చాలా మందికి ఉండేటటువంటి సందేహం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడైనప్పుడు, ఆయనే దేవుడైనప్పుడు మరి తండ్రి అని పిలవాల్సిన అవసరం ఏంటి? మనము జనాలు ఏ విధంగా ఆలోచిస్తారు అని అంటే, తండ్రి అంటే తండ్రికి ఒక భార్య ఉండాలి, తనకొక ఈ కుమారునికి ఒక తల్లి ఉండాలి. ఇవి కాదు, ఆయన పిలిచినటువంటి ఆ పిలుపు ఇది శారీరక లేకపోతే భౌతిక సంబంధమైంది కాదండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పిలుపు. ఇది ఏంటంటే తండ్రి కుమారుని యొక్క నిత్య సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 1:1 ప్రకారము ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సూర్యుడు మనందరికి తెలుసు కదా. మనం అర్థం చేసుకునే ఈ పరిమితిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా వినండి. సూర్యుడు మనకు ప్రతిదినం కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ సూర్యునికి వెలుగు ఉంటుంది. వెలుగు లేకపోతే సూర్యుడు లేడు. సూర్యుడు ఉన్నప్పుడు వెలుగు ఉంటుంది. ఆ సూర్యుని యొక్క వెలుగు సూర్యుని నుంచి వస్తుంది. అయితే సూర్యుని యొక్క వెలుగుని మనము ఈ వెలుగుని సూర్యుని కంటే తక్కువ, లేకపోతే సూర్యుడు ఎక్కువ, వెలుగు తక్కువ అని ఇలాంటి మనం చెప్పలేం కదా. వెలుగు సూర్యుడి నుంచి ఎలా వస్తుందో, ఆ సూర్యుడు ఎలాగైతే వెలుగునిస్తాడో, ఈ రెండు కూడా ఒకే రీతిలో ఉన్నాయి, ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వాటిని మనము విడదీయలేము. వెలుగు లేకపోతే సూర్యుడు లేడు, సూర్యుడు లేకపోతే వెలుగు లేదు. కనుక తండ్రి కుమారుడు, తండ్రి యొక్క అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసు ప్రభువు, ఆయన దైవత్వంలో, దైవిక స్వభావంలో ఆయన భాగమై ఉన్నాడు. తండ్రి కుమారుడు వేరుగా లేరండి. వారు నిత్యత్వంలో ఉన్నారు. వారికి సమయము, టైం, మెటీరియల్, మ్యాటర్, స్పేస్ వీటితోని వాళ్ళకి డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. అది ఈ టైం అనేది, కాలం అనేది ఓన్లీ మన మానవులకు మాత్రమే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మనము ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనుకోండి, ఒక ఆలోచన మన మనసులో ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన మనసు నుంచి కలిగింది కదా. ఇప్పుడు ఒక ఆలోచన నేను సపరేట్ చేస్తే, నా తలంపును నేను సపరేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? మనసు నుంచి పుట్టింది. మనస్సులో ఉన్నవి చెయ్యాలి అని అంటే ఆ ఆలోచనల ద్వారా అది బయలుపరుస్తూ ఉంటుంది. అందుకే దేవుణ్ణి, యేసుక్రీస్తుని దేవుడు అని ఏం చెప్పాడు తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను. అక్కడ అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, నిత్యత్వంలోనే ఉన్నది. ఆది యందే వాక్యము ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని అంటే, దేవుని యొద్ద వాక్యం అంటే దేవుని దగ్గర తన అద్వితీయ కుమారుడు ఉన్నాడు. ఆ అద్వితీయ కుమారుడు నిత్యత్వంలోనే ఉన్నాడు. ఈ తండ్రి కుమారుని యొక్క సంబంధము నిత్య సంబంధంగా ఉంది. అంతేకాకుండా ఈ కుమారుడు తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ప్రణాళికను, మనల్ని విమోచించాలనే ప్రణాళికను తీసుకొని వాక్యము ఈ మానవ రూపములో, శారీరక రూపములో ఆయన బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనం మనసులో ఆలోచించినటువంటి మాటలు, తలంపులు, ఆలోచనలు ఏం చేయాలనుకుంటాయో బయలుపరుస్తాయి. అదేవిధంగా తండ్రి యొక్క వద్ద ఉన్నటువంటి కుమారుడైనటువంటి ఆ యొక్క వాక్యము తను ఏం చేయాలనుకుంటుందో ఈ లోకానికి వచ్చి అది చేయడానికి, ఆ ప్రణాళికను నెరవేర్చడానికి, మనల్ని విమోచించాలి అనే ప్రణాళిక నెరవేర్చడానికి ఆ వాక్యము మన మధ్యలో శరీరధారిగా రావడం జరిగింది. దేవుడు మళ్ళీ యేసుక్రీస్తు యోహాను సువార్త 14:9 ఇలా అంటూ ఉన్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రి అంటే మరి ఇక్కడ పెద్దవాడా అంటే, చాలామంది తండ్రి అంటే ఏంటంటే తండ్రికి ఎక్కువ అధికారం ఉంటుంది, తండ్రి వయసులో పెద్దవాడు, కుమారుడు అంటే తక్కువ వాడు, లేకపోతే కుమారుడికి తక్కువ అధికారం ఉంటుంది అని చెప్తా ఉంటాం. మరి మన యోహాను సువార్త 5:18 కనుక చూసినట్టయితే, యూదులు యేసును అర్థం చేసుకున్నారు. వాళ్ళు, ఈయన నేను తండ్రితో పోల్చుకుంటున్నాడు ఏంటి, నేను తండ్రి సమానం అంటున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని అది దైవ దూషణగా వాళ్ళు భావించి ఆయనను సిలువ వేశారు.
గొప్ప సత్యం ఏంటంటే, సృష్టికి ముందే తండ్రి కుమారుణ్ణి ప్రేమించినాడు. సృష్టికి ముందే నిత్యత్వములోనే తండ్రి సమయంలోనే ఆయన అద్వితీయ కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముందు నుంచే ఉన్నారు. సో దయచేసి గమనించండి, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యేసు దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి శారీరకమైన సంబంధమైన జననము కాదు, దాన్ని సూచించట్లేదు. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి మనకు చూపించడానికి, నిజమైనటువంటి దైవ సంబంధాన్ని చూడడానికి, ఒకే దైవ పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నారని, ఆ ప్రేమను తన యొక్క ఆ వాక్యమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి దాన్ని పరిపూర్ణం చేయడానికే, ఆ త్రిత్వ రహస్యాలను తెలియపరచడానికే, త్రిత్వం యొక్క రహస్యాలను తెలియపరచడానికే దేవుడు ఆ విధంగా సంబోధించినాడు. మనకు మానవులుగా ఉన్న మన యొక్క థింకింగ్, ఆలోచన అనేది పరిమితి ఉంటుంది కదండి. మనకు ఇప్పుడు నన్ను అడిగితే, లేదా మిమ్మల్ని నేను అడిగితే, నా ఆలోచన ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు తలంపులు ఎట్లా పోతున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఇలా ఈ సిస్టమ్నే మనం వివరించవచ్చా? మన కళ్ళ ముందు కనిపించేటటువంటి, మనం చూసేటటువంటి, అనుభవించేటటువంటి సిస్టమ్నే, ఒక ప్రక్రియనే మనము దాన్ని అర్థం చేసుకోలేము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, దాన్ని వివరించలేము, విశదీకరించలేము. అలాంటిది మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవుణ్ణి, అంత శక్తిమంతుణ్ణి మనము మన యొక్క మానవ ఆ యొక్క బుద్ధితోనూ, ఆ దేవుడిచ్చిన ఆ జ్ఞానంతోనే ఆయనను ఛేదించాలని, ఆయనను మనము పరిశోధించాలని, ఆయనను అర్థం చేసుకోవాలని ఏ విధంగా పూర్తిగా ట్రై చేయొచ్చు. కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొన్ని విషయాలు, దైవిక సంబంధమైన విషయాలు అర్థం కావడానికి మన దేవుణ్ణి మనము అడగాలి. సో యేసు సహజంగా దేవుని కుమారుడు. మనము కృపచేత ఆయన వల్ల విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆయన కృపచేత మనము కూడా ఆయనకు దత్తపుత్రులము అయినాం. ఇది గొప్ప సువార్త. ఇది అర్థం చేసుకోండి. ఆ సూర్య రశ్మి, లేకపోతే మన యొక్క మనసు, మనసు నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, ఓకే, వీటిని మనము వేరు చేయలేము. అవి ఏక స్వభావం కలిగి ఉంటాయి, ఎప్పుడు కలిసే ఉంటాయి, ఒకదానికొకటి వేరుగా పనిచేయవు. ఓకే, ఇది లేకపోతే అది లేదు. ఏ ఎగ్జాంపుల్ అయినా, ఏ ఉదాహరణ అయినా, అది మనము మన దేవుణ్ణి, యేసు ప్రభువుని, త్రిత్వమును మనము వాటితో పోల్చలేము. మనము అర్థం చేసుకోవడానికి పరిమితి కలిగినటువంటి మన యొక్క బుద్ధి, దాన్ని అర్థం చేసుకోవడానికి మనము మన కళ్ళ ముందు కనిపించేటటువంటి ఉదాహరణలు పెట్టుకొని మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప, నువ్వు పరలోకానికి పోయి అక్కడికి పోయి అర్థం చేసుకోవడము కానీ విషయము, జరగని విషయము. కనుక ఎవరైతే ఈ తండ్రి ఎట్లా ఉంటాడు, కుమారుడు ఎట్లా ఉంటాడు అని అంటే, ఇది దైవిక సంబంధమైనటువంటి విషయము, ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయము. ఆయనను అట్లా పలికినాడు, ఓకే, ఆయన ఆ విధంగా ఉచ్చరించినాడు. ఒక రాజు ఉన్నాడు అనుకుందామండి. ఒక రాజు తన రాజ్యానికి వెళ్ళి రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని పరిష్కరించి రావాలి అనుకుందాం. మన అందరికీ తెలుసు కదా ఈ ఉదాహరణ, ఏదో పాత సినిమాలలో అక్కడిక్కడ చూసి ఉంటాము. ఒక రాజు మారు వేషంలో తన రాజ్యానికి వెళ్ళి ఏం చేస్తాడు, వాళ్ళలో ఒకలాగా ఉండి, వాళ్ళలాంటి బట్టలే, పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళలాగానే ప్రవర్తించడము, వాళ్ళలాగానే భోజనం చేయడము, వాళ్ళలాగానే మరి నివాసం చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. రాజు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళలాగా వస్త్రధారణ చేసినంత మాత్రాన, వాళ్ళలాగా ఆహారం భుజించినంత మాత్రాన ఈ రాజుకున్నటువంటి రాజరికం పోతుందా? పోదు కదా. రాజుకున్నటువంటి అధికారం పోతుందా? పోదు కదా. ప్రజలు ఏమర్థం చేసుకుంటారు తెలియక, ఈయన మనలో ఒక్కవాడు, మనలో ఒకడు, ఈయన కూడా మానవుడు, మన ఒక ఆర్డినరీ పర్సనే, ఈయన కూడా ఒక పేదవాడే, ఈయన కూడా రాజ్యంలో ఒక మనిషి అని అర్థం చేసుకుంటారు. కానీ వారికి తెలియనంత వరకు అట్లనే అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే వారికి ఒక 100 రథాలు వచ్చేసి, ఒక 1000 మంది సైన్యం వచ్చేసి ఈయన రాజు అని చెప్తారో అప్పుడు పరిశాన్ అవుతారు, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. కానీ ప్రజల మధ్యలో ఉన్నా కూడా తన యొక్క
పరిస్థితి అక్కడ ప్రజల మధ్యలో ఉన్నా కూడా, తన యొక్క వస్త్రములు ఆ ప్రజల వంటివి అయినప్పటికీ కూడా, తను భుజించే ఆహారం అలాంటి ఆహారం అయినప్పటికీ కూడా, తన యొక్క ఆలోచన విధానము, తనకున్నటువంటి ఆ రాజనీతి శాస్త్రము, లేకపోతే ఆయన పొందినటువంటి జ్ఞానము, లేకపోతే ఆయనకున్నటువంటి ఆ రాజ మహిమ, లేకపోతే ఆ రాయల్టీ, రాజరికము, లేకపోతే ఆయనకున్నటువంటి ఆ పవరు అట్లనే ఉంటుంది. అందుని బట్టి ఈయన రాజు కాదు అని అనలేము కదా. మారువేషంలో మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన కూడా, వాక్యమై ఉన్నటువంటి ఆయన కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో లోకస్తులాగానే, మనుషుల్లాగానే ఆయన జీవించాల్సి వచ్చింది. దాని అర్థము ఆయన ఇక్కడ ఉంటే ఆయన మనిషి అని కాదు, ఆయన దేవుడు కాదు అని కాదు. ఆయన మానవ రూపంలో ఉండి దైవత్వాన్ని కలిగి ఉన్నటువంటి మనిషి. కొంతమంది తెలవని వాళ్ళు ఏమంటారు, ఆయన మల మూత్ర విసర్జనకి వెళ్ళలేదా, లేకపోతే మనలాగా ఆహారం తినలేదా, లేకపోతే మనలాగా జ్వరం రాలేదా? అవునండి, శరీర రూపంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అవి వస్తాయి. అని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన దైవ స్వభావాన్ని కలిగి ఉన్నాడా లేదా అని ఆలోచించాలి. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, అది అర్థం చేసుకోవాలి కదా. మనిషి రూపంలో ఉన్నాడు, మనిషిలాగానే ఉన్నాడు, దేవుడు మనిషి ఎట్లయితాడని ఆలోచిస్తున్నాము తప్ప, ఈ మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు మరణాన్ని జయించిందని మాత్రం మనం ఆలోచించట్లేదు. ఆయన 3వ రోజు తిరిగి లేచిండన్న విషయాన్ని మనం ఆలోచించట్లేదు. మరి మన యొక్క జ్ఞానము ఇంతవరకు ఎందుకు ఆగిపోతుందండి? అది కూడా బియాండ్ దట్ పోవాలి కదా. ఎవరో అంటాడు దేవుడు 3 మేకులు పీక్కోలేడా అని చెప్పేసి. ఓకే, ఆ 3 మేకుల నుంచి ముందుకు పోనాయన నువ్వు. ఆ 3 మేకుల నుంచి ముందుకు వెళ్తే నీకు అర్థమవుతుంది. 3 మేకుల తర్వాత 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినమున ఆయన లేచి మరణం పైన విజయం సాధించిండు అన్న విషయానికి అంతవరకు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ 3 మేకుల దగ్గర ఎందుకుంటున్నావు నాయన నువ్వు? అంతేనా అది జ్ఞానం? అందులో కొంచెం ముందుకు వెళ్ళవా? అఫ్కోర్స్ చదువు రాకపోతే, బడికి పోతే, చేసని చేసుకొని బడికి పోతే మనం అంతకంటే ఏమొస్తుందిలే కానీ జ్ఞానం. ఓకే, సో ఈ అజ్ఞానిని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అజ్ఞానంలో ఉన్నారో మీరే ఆలోచించాలి. ఒక అజ్ఞానికి అర్థమయ్యేటటువంటి ఆ విషయము ఆ అజ్ఞానాన్ని పంచుతూ ఉంటే, జ్ఞానం లేని ఇంకా చాలా మంది అజ్ఞానులు ఆ అజ్ఞానితో పాటు వాళ్ళు కూడా అజ్ఞానంలో పడిపోతున్నారు. అంటే ఈ యొక్క సమాజం ఎంత అజ్ఞానంలో ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ముందుకు వెళ్ళండి. ముందు ఏం జరిగిందో ఆలోచించి ఒకటే ముక్క పట్టుకొని అలా చేయడం కాదు. దేవుడు తెలివిచ్చిండు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా, అన్నీ ఇది అంతా ఏంటంటే తప్పు పట్టే ప్రక్రియ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ.